శ్రీ వాంఛా కల్పలతా సిద్ధి పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నారాయణపురం కాలనీ పోరంకి విజయవాడలో నెలకొని ఉంది. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుక కుంకుమతో. ఇక్కడ స్వామి పద్మావతి గోదాదేవి సమేతుడై కొలువుదీరి ఎన్నో విశేష పూజలు అందుకుంటున్నాడు. లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. ఈ ఆలయంలో నిత్యం ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఆ వెంకటేశ్వరుడి నామంతో నిండి ఉంటుంది. చుట్టూ ప్రహరీ గోడలపై గోవిందుని నామాలు ప్రచురించబడ్డాయి. హరితం త్వరితం వృషశైలపతే వలయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతా. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఇంకా పర్వదినాల్లో విశేషంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహిస్తారు. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుత్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. ప్రతి మాసంలో ఇక్కడ విశేష పూజలు మరియు అలంకారాలతో స్వామివారిని వైభవంగా కొలుస్తారు. వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. స్వామివారికి లక్ష తులసి పూజ, పుష్పయాగం వంటి వివిధమైన సేవలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురవీర విపాలయంతం. కార్తీక మాసంలో విశేషంగా దీపాలతో అలంకరణ, ఆకాశ దీపం, లక్ష దీపాలంకరణ సేవ, శివ పూజ, విశేష కార్తీక మాస పూజలు, విష్ణు సహస్రనామ పారాయణలు ఇంకా మరెన్నో విశేష పూజలు మాసం అంతా జరుగుతాయి. విశేష మాసాల్లో వివిధ రకమైన విశేష పూజలు, అర్చనలు, హోమాలు జరుపుతారు. ఇంకా స్వామి అమ్మవార్లకు కళ్యాణం, విశేష అలంకరణలు, వివిధ రకమైన హారతులు, మరెన్నో కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. దసరాల్లో విశేషంగా అమ్మవారి అలంకారాలతో పాటు విశేష పూజలు, అర్చనలు, హోమాలు, పారాయణలు, కుంకుమ అర్చన జరుగుతాయి. స్వామి అమ్మవార్లకు జరిపే కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా, కన్నుల పండుగలా ఉంటుంది.
పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామికి జరిపే సహస్రదీపాలంకరణ సేవ చూడటానికి ఎంతో కన్నుల పండుగలా ఉంటుంది. ఆ వెలుగుల్లో స్వామి అమ్మవార్లు దేదీప్యమానంగా మెరిసిపోతుంటారు. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపె నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపె నీ ఉయ్యాల. ఇంకా తోమాల సేవ, తిరుప్పావడ సేవ, అష్టదళ పాద పద్మరాధన, పుష్పయాగం, సుప్రభాత సేవ, చక్ర స్నానం, పవళింపు సేవ ఇలా ఎన్నో వివిధ రకమైన సేవలు స్వామి వారికి నిర్వహిస్తారు. ఆలయంలో స్వామి వారి సేవలకు, విశేష పూజలకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు అవుతారు. నారాయణపురం కాలనీ కమిటీ వారు ఎన్నో ఏళ్ల నుండి కార్యక్రమాలు స్వామి వారి దయతో నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తులను ఎన్నో బాధల నుండి తప్పించే ఆ వెంకటేశ్వరుని నామం మహిమ తెలుసుకుందాం. కృతయుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి లేదా గరుడాచలం, ద్వాపర యుగంలో శేషాచలం, కలౌ వెంకటాచలం, కలియుగంలో వెంకటాచలం అని పేరు అన్నారు. ఇక్కడ ఎందుకో తెలిసిపోయింది కదా. ఇప్పుడు కలియుగంలో ఎందుకు వెంకటాద్రి అంటున్నారో గ్రహించబోతున్నాం. వేం కట ఈ శబ్దానికి పురాణాలు ఇచ్చిన అర్థమే మనం చెప్పుకోవచ్చు. రెండు అర్థాలు చెప్పింది పురాణం. వేం పాపాని ఇతి ప్రాహు అని ఒకచోట, సర్వపాపాని వేం ప్రాహు కటహ తద్దాహముచ్యతే, ఇది రహస్యం. వేం అంటే పాపములు, ఇది అర్థం ఇక్కడ. కట అంటే తగలబెట్టునది అని అర్థం ఇక్కడ. వేం కట అంటే పాపాలను దహించే క్షేత్రము, ఇది దీని యొక్క అర్థం అంటే ఇక్కడ. పాపాలను తగలబెడుతుంది అని చెప్పాడు ఇక్కడ. కలియుగంలో దీనికి వెంకటాద్రి అంటే మునుపు యుగాలు ఈ పేరు లేదా, అది కాదు అర్థం. ఆ పేరుతో పాపులర్ అది. కలియుగంలో వెంకటేశ అంటే చాలా శక్తివంతమైన మంత్రం. శ్రీ వెంకటేశ, ఈ 5 అక్షరాలు ఎవడి నోటిలో ఉంటాయో వాడిని దేవతలు కూడా దండం పెడతారట. అంత మహిమాన్వితమైన మంత్రం అది. శ్రీ వెంకటేశ, శ్రీ వెంకటేశ. సుప్రభాత సేవతో మొదలైన స్వామివారి సేవలు పవళింపు సేవతో ముగుస్తాయి.